హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రబుల్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగువాడి కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ చూసాక నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మంచి డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ. ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ బోరింగ్గా ఫీల్ అయితే అవరు. మంచి సీన్స్ వస్తూ ఉంటే నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరు చేస్తారు, తప్పించుకున్న వ్యక్తిని పోలీసులు ఎలా పట్టుకుంటారు, ఇలా ప్రతి ఒక్క సీను చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడితే తను ఎలాంటి నరకం అనుభవిస్తాడు, ప్రతి ఒక్కరు డబ్బు కోసం ఆశపడితే ప్రతి ఒక్కరి జీవితాలు నాశనం అవ్వక తప్పదు అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ వచ్చింది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, కోని అనే వ్యక్తి ఒకరి ఇంట్లో 45 ఇంచెస్ టీవీ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తారు. మరి కోని ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడానికి కారణం ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. రీసెంట్గా చూసిన థ్రిల్లర్ మూవీస్లో ది బెస్ట్ మూవీ ఇది. పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఈ తప్పు నేను చెయ్యలేదు అని పోలీసులని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు, కొత్తగా ఆలోచించడం, క్లైమాక్స్లో ఒకటి అనుకుంటే మరొకటి జరగడం, ఇలా ప్రతి ఒక్క సీన్ మీరు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా కామెడీ కూడా ఈ మూవీలో చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. పోలీసులు చేసే సీన్ కూడా చాలా నచ్చుతాయి. జైల్లో ఉండే సీన్స్, జైల్లో దొంగన కొడుకులతో పరిచయాలు పెంచుకోవడం, వారితో వచ్చే ట్రబుల్స్, ఇవి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ రెగ్యులర్గా క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే క్రైమ్ మూవీస్ చూసేవారికి ఈ మూవీ అంతగా నచ్చదు. కానీ ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు స్కిప్ చేయకుండా చూసేలా చేస్తూ ఉంటుంది. హీరోకి పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేస్తున్న సమయంలో వీరిద్దరు ఎక్కడ పోలీసులకు దొరికిపోతారు, ఒకవేళ పోలీసులకి దొరికిపోతే వీరి పరిస్థితి ఏంటి అని టెన్షన్స్ పెట్టేలా ఉంటుంది. హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది. థ్రిల్లర్ పరంగా చాలా నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ నచ్చుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. కానీ క్లైమాక్స్లో ఒక కిస్ సీన్ ఉంటుంది. ఇది తప్ప మిగతావన్నీ ఓకే. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన ట్రబుల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.